ఒకసారి ఊహించుకోండి, ఒక విశాలమైన ఎడారి. ఆ ఎడారి పక్కనే సముద్రం. అక్కడ మీ అడుగుల కింద మెరిసే ఇసుకలో అప్పుడప్పుడు వజ్రాలు కూడా మెరుస్తూ కనిపిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చుట్టూ చూస్తే మనుషుల కంటే ఎక్కువగా అడవి జంతువులే రాజ్యమేలుతుంటాయి. వినడానికి ఏదో ఫ్యాంటసీ నవలలా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా అనే దేశం ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలకు నిలయం. ఈరోజు మన వీడియోలో ఈ అద్భుతమైన దేశం గురించి, అక్కడ భూమి లోపల దాగిన సంపద గురించి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారి రహస్యాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే భూమి మీద ఇంతటి అందమైన మరియు మిస్టరీ దేశం ఉందా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ అద్భుత దేశం మరేదో కాదు, నమీబియా. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందరూ ల్యాండ్ ఆఫ్ యానిమల్స్ అని పిలుస్తుంటారు. ఈ దేశం గురించి మీరు వినబోయే విషయాలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది, కానీ ప్రకృతి సృష్టించిన అద్భుతాలు మాత్రం అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా వజ్రాల గనులకు ఈ దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలు ఇక్కడి నేల నుంచే వెలుస్తాయి. అందుకే ఈ దేశాన్ని డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. కేవలం వజ్రాలే కాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఎన్నో రకాల వింత జంతువులు ఈ దేశపు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఎటోషా నేషనల్ పార్క్ గురించి చెప్పుకోవాలి. అక్కడ సింహాలు, ఏనుగులు, జిరాఫీలు, గేదెలు వంటి అరుదైన జంతువులు ఎటువంటి హద్దులు లేకుండా సహజంగా సంచరిస్తుంటాయి. అందుకే డిస్కవరీ ఛానల్ మరియు నేషనల్ జియోగ్రఫిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు తరచుగా ఇక్కడికి వచ్చి తమ డాక్యుమెంటరీలను షూట్ చేస్తుంటాయి. హాలీవుడ్ దర్శకులకు కూడా ఈ దేశమంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ఇక్కడున్న నమీబ్ ఎడారి వారి ఫేవరెట్ షూటింగ్ స్పాట్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారి అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ఎడారి వయసు దాదాపు 80 మిలియన్ సంవత్సరాలు అని అంచనా. అంటే ఇది డైనోసార్ల కాలం నుంచే ఉందన్నమాట. ఇక్కడి ఎర్రటి ఇసుక దిబ్బలను చూస్తుంటే మనం భూమి మీద కాకుండా ఏదో వేరే గ్రహం మీద ఉన్నామేమో అన్న అనుభూతి కలుగుతుంది. అసలు ఈ దేశానికి నమీబియా అనే పేరు కూడా ఈ నమీబ్ ఎడారి వల్లే వచ్చింది. మన భారతదేశం నుండి ఈ దేశం సుమారు 8600 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో ప్రయాణించాలంటే దాదాపు 17 నుండి 25 గంటల సమయం పడుతుంది. నమీబియా అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ నమీబియా. ఇక్కడ జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే. మన ఇండియాలోని ఒక మధ్యస్థ నగరం జనాభా కూడా దీనికంటే ఎక్కువగా ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ దేశం ఎంత విశాలంగా, ఎంత ఖాళీగా ఉంటుందో తెలుసా? ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతానికి సగటున కేవలం 3 మాత్రమే నివసిస్తారు. చుట్టూ ప్రకృతి, జనసంచారం లేని అడవులు, ప్రశాంతమైన వాతావరణం. వైల్డ్ లైఫ్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక స్వర్గం లాంటిది. అయితే ఈ దేశంలో ఒక ప్రదేశం మాత్రం చాలా మిస్టరీగా ఉంటుంది. అదే కోల్మన్స్కోప్ అనే గోస్ట్ సిటీ. ఒకప్పుడు ఇది చాలా సందడిగా ఉండే నగరం. ఆ రోజుల్లో ఇక్కడ జర్మన్ కాలనీ ప్రభావం ఎక్కువగా ఉండేది. పెద్ద పెద్ద బంగళాలు, హాస్పిటల్స్, స్కూల్స్, చివరికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడే ఉపయోగించారు. అంటే ఆ కాలంలో ఈ నగరం ఎంత రిచ్గా ఉండేదో మీరు ఊహించుకోవచ్చు. దానికి కారణం అక్కడ విరివిగా దొరికిన డైమండ్స్. జర్మన్లు ఇక్కడ భారీగా డైమండ్ మైనింగ్ చేసేవారు. దానివల్ల ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. కానీ 1920 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ డైమండ్ నిల్వలు తగ్గిపోవడంతో జనం ఒక్కొక్కరుగా ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇళ్లన్నీ ఎడారి ఇసుకతో నిండిపోయి నిశ్శబ్దంగా కనిపిస్తాయి. ఒకప్పుడు సందడిగా ఉన్న వీధులు ఇప్పుడు దెయ్యాల నగరంలా మారిపోయింది. మనుషులు లేకపోవడంతో ఎడారి గాలుల వల్ల ఇసుక ఆ ఇళ్లలో నిండిపోయింది. అయితే నేడు ఇది ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ మిస్టరీ నగరాన్ని చూడటానికి వస్తుంటారు. నమీబియాలోని మరో అద్భుతమైన ప్రాంతం స్కెలిటన్ కోస్ట్. ఇది నమీబియా ఉత్తర తీర ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఎడారి ఇసుక నేరుగా అట్లాంటిక్ సముద్రపు అలలతో కలుపుపు అలలతో కలుస్తుంది. చూడ్డానికి ఇది ఎంత అందంగా ఉంటుందో
అంతే భయంకరంగా కూడా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్ నావికులు గేట్స్ ఆఫ్ హెల్ లేదా నరక ద్వారమని పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడ ఉండే బలమైన అలలు, మంచు మరియు ప్రమాదకరమైన ప్రవాహాల కారణంగా ఎన్నో నౌకలు ప్రమాదానికి గురై ఇసుకలో కూరుకుపోయాయి. నేటికి అక్కడ పాత షిప్ శిథిలాలు కనిపిస్తాయి. స్థానికులు వాటిని హౌన్ షిప్స్ అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్లిన వారికి ఒక విచిత్రమైన భయం, నిశ్శబ్దం కలిసిన అనుభూతి కలుగుతుందట. పగలు కూడా అక్కడ కేవలం గాలి శబ్దం, అలల గర్జన తప్ప ఇంకేమీ వినిపించదు. అందుకే పర్యాటకులు కూడా చీకటి పడకముందే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నమీబియాలో హెరేరో అనే ఒక విలక్షణమైన గిరిజన తెగ ఉంది. వీరు ఒకప్పుడు తమ ప్రాంతాన్ని స్వయంగా పాలించేవారు. ఇప్పటికీ ఈ తెగ మహిళలు జర్మన్ కాలనీల కాలం నాటి విక్టోరియన్ స్టైల్ దుస్తులను ధరిస్తూ తమ సంప్రదాయాలను గౌరవిస్తారు. అయితే విచిత్రమేమిటంటే ఒకప్పుడు తమను పాలించిన జర్మన్లను వీరు మంచివారిగానే భావిస్తారు. కానీ 1904 కాలంలో జర్మన్ల చేతిలో దాదాపు 65,000 మంది హెరేరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక నమీబియా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే మైనింగ్ రంగం ఇక్కడ చాలా కీలకం. కేవలం వజ్రాలే కాదు, యురేనియం ఉత్పత్తిలో కూడా నమీబియా ప్రపంచంలోనే ముందున్న దేశాల్లో ఒకటి. భూమిలో దాగిన ఈ ఖనిజ సంపదే ఈ దేశానికి ప్రధాన బలం. నమీబియాలోని ఎటోషా నేషనల్ పార్క్ మధ్యలో ఒక భారీ ఉప్పు మైదానం ఉంటుంది. దీన్ని ఎటోషా సాల్ట్ ప్యాన్ అంటారు. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడి ఉంటే వేరే ఏదో గ్రహం మీద ఉన్నామేమో అనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడికి వేలాది ఫ్లామింగో పక్షులు వలస వస్తాయి. అప్పుడు ఆ తెల్లని ఉప్పు మైదానం మరియు నీరు గులాబీ రంగులో మెరిసిపోతాయి. ఈ పార్క్లో 1000కి పైగా సింహాలు, చిరుతలు, ఆఫ్రికన్ ఏనుగులు, బ్లాక్ రైనోలు వంటి ఎన్నో జంతువులు. ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇందులో ప్రయాణిస్తుంటే ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో రుచికరమైన ఫుడ్, సౌకర్యవంతమైన క్యాబిన్లుంటాయి. ట్రైన్ కిటికీ నుండి ఎడారి అందాలను, సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడటం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాగే ఈ దేశంలో మాత్రమే కనిపించే వెల్విచియా మిరాబిలిస్ అనే ఒక వింత మొక్క ఉంది. దీనికి కేవలం 2 ఆకులు ఉంటాయి. కానీ అవే ఆకులు శతాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వెల్విచియా మొక్కలు 1000 సంవత్సరాల పాటు బ్రతికుంటాయి. మనుషుల తరాలు మారిపోయినా ఇవి మాత్రం అలాగే నిలబడి ఉంటాయి. నమీబియా కరెన్సీని నమీబియన్ డాలర్ అని పిలుస్తారు. దీని విలువ మన భారతీయ రూపాయలతో పోలిస్తే 5 రూపాయలుగా ఉంటుంది. దేశం వనరులతో ఎంతో ధనికంగా ఉన్నా ఆ సంపద ప్రజలకు చేరాలంటే సరైన పాలన ఉండాలి అని ఇక్కడి పరిస్థితులు మనకు గుర్తు చేస్తుంటాయి. వనరులు ఎంత ఉన్నా వాటిని సరైన దారిలో నడిపించే నాయకత్వం లేకపోతే ఏ దేశమైనా ఇబ్బందులు పడాల్సిందే. ఇక మన ఇండియన్స్ ఈ దేశాన్ని సందర్శించడానికి వీసా తప్పనిసరి. మరియు ఇండియా నుండి దోహా లేదా అడిస్ అబాబా మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్లో రాజధాని విండ్హోక్కు చేరుకోవచ్చు. ఈ దేశం పర్యాటకులకు చాలా సురక్షితమైనది. ఇక్కడ అధికారిక భాష ఇంగ్లీష్ కావడం వల్ల కమ్యూనికేషన్ సులభంగా ఉంటుంది. అలాగే మన రూపాయి విలువ అక్కడి కరెన్సీకి దాదాపు సమానంగా ఉండటం మరియు భారత్ లాగే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉండటం వల్ల టూరిస్టులు సొంతంగా ఎస్యూవీ కార్లు అద్దెకు తీసుకుని సెల్ఫ్ డ్రైవ్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు. ముగింపుగా చూసుకుంటే నమీబియా మనకు ప్రకృతి ఎంత అందమైనదో మరియు ఎంతటి శక్తివంతమైనదో చూపిస్తుంది. ఆ ఎడారి ఇసుక దిబ్బలు, స్కెలిటన్ కోస్ట్లోని నిశ్శబ్దం, 1000 ఏళ్లు జీవించే మొక్కలు ఇవన్నీ ప్రకృతి సృష్టించిన అద్భుతాలు. వజ్రాల నగరం కూడా ఒకరోజు ఇసుకలో కలిసిపోవచ్చు. కానీ ఆ దేశం మనకు అందించే అనుభూతులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ వీడియో చూశాక మీలో ఎంతమంది నమీబియాకు వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.